హాయ్ చెప్తున్నాడు. ఇదంతా ఇప్పుడు క్లీన్ చేయాలి. వీడిని ఎత్తుకొని ఎలా క్లీన్ చేయాలో అర్థం కావట్లే. వాళ్ళ అమ్మ స్థానానికి వెళ్ళింది. చాలా పిల్లలు. ఓకే, ఇప్పుడు ఇల్లంతా మనం క్లీన్ చేయాలి. ఇప్పుడు క్లీన్ చేద్దామా? పదండి. కిచెన్ బండి ఒక్కటే అనమాట క్లీన్ చేయాలి. ఇది అంతా క్లీన్ చేయాలి. మేము దోశలు వేసుకున్నామన్నమాట. అందుకే ఇదంతా గలీజ్గా ఉంది. ఇదంతా క్లీన్ చేయాలంటే ఇప్పుడు వీడు సంకలో నుంచి దిగాలి. వీడిని ఎత్తుకొని ఒక్క చేతులతో చేయాలన్నమాట. అందుకే వాళ్ళ నాన్నకి ఇచ్చేసి వచ్చేసాను అనమాట. ఇదంతా వీళ్ళు ఫాస్ట్గా క్లీన్ చేసేస్తున్నాను. సగం క్లీన్ చేశాక అలాంటప్పుడు చేశానమాట. వీడైతే మధ్యలో వచ్చి నేను గెలుగుతుంటే ఇంకా వీడియోలోకి తీసుకున్నాను అనమాట. ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసేసాము. ఈ సోకాన్ని క్లీన్ చేసేసి బోర్లు కడుక్కోవాలన్నమాట. చాలా పని ఉండింది కిచెన్లో. మీకు వీడియో మంచి అదే మధ్యలో కట్ చేసాను అనమాట. అందుకే ఎక్కువ కొంచెమే కదా చేసేసి ఉంటుంది పని అంతా అని అనుకుంటుంటారు. కానీ కొంచెం కట్ చేశాను. నేను అది బోక్ అనుకొని కడిగేసాను అనమాట. కడుగుతున్నాను అనుకున్నాను, అది బోకని అనుకున్నాను. ఇది కొంచెం అంత బోకులు కొన్ని ఎగబెట్టేసాను అనమాట. చాలా ఎక్కువ బోకులు ఉన్నాయి. ఇక్కడ ఇల్లు చేరాక చాలా ఎక్కువగా బోకులు పడాయి అన్నమాట. అందుకే పడిన బోకులు అప్పుడప్పుడు కడుక్కుంటాను. అప్పుడు చాలా బోకులు అయిపోయినాయి అన్నమాట. అదే లాస్ట్ అండ్ ఫైనల్ బోకి అంతా క్లీన్ చేసేసాక ఆపాయిల్ వేసుకుందామని గుడ్డు తీసాను. ఎగ్ తీసాక పెనం కూడా తీసాను. దోశ పెనము అలాగే ఆమ్లెట్ ఆపాయిల్ వేసుకొని ఇంకొకటి, కానీ అది దోశ పెనం అనమాట. ఆమ్లెట్ ఆపాయిల్ వేసుకుందామని తీసాను. అది దోశ పెనము తెలీదు నాకు, అది మర్చిపోయాను. వెనకాల చూడలేదు. మళ్ళీ మా అక్క చెప్పింది, మా అక్క నన్ను తిట్టింది. అంతా మర్చిపోయాను. చలాకు నూనె తీసుకోలేదు. ఇంకా అది వేయకుంటే దోశ అదే ఆమ్లెట్ రాదు, ఆపాయిల్ రాదు. మా నాన్నకంటే చాలా ఇష్టం. అది హీట్ అయిందా లేదా అని చేపెట్టి చూస్తాను అనమాట. అది హీట్ కాలేదు. మళ్ళీ ఎగ్ వేసేసుకున్నాను. హీట్ అయ్యాక అయితే వేసేసుకున్నాను. చాలా బాగా రౌండ్గా వచ్చింది. అంతగా ఏం రాలేదు, చూపించలేదు. కొంచెం పక్కకు వెంట అదంతా గీకేసిన. చాలా బాగుంది. తిన్నాను. ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఉప్పు కారం వేసేసాక తిన్నాను అనమాట. ఇంత బాగుంది గైస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.